హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా 2 కప్పుల పెసల్ని కుక్కర్లో వేసుకొని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. 5 నిమిషాలు పప్పు నానేలోపు ఈ వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఈ పెసరలోకి వేసుకోవాలి. ఇలా పెసరపప్పు అనేది ఒక 5-10 నిమిషాలు ముందే నానబెట్టుకుంటే గ్యాస్ ట్రబుల్ అనేది రాదండి. అందుకోసం నేను 10 నిమిషాలు నానబెడతాను. ఒక 5-10 నిమిషాల పాటు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా, ఈ విధంగా గరిటెతోటే ఇలా మెత్తుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెమే వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసి తాలింపు పెట్టుకోవటమేను. కొంచెం వాటర్ కలుపుకోవాలి, చిక్కగా ఉంది కాబట్టి. ఇలా వాటర్ కలిపేసి బాగా కలుపుకుందాం. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇట్లా మీడియం సైజులోనే ఉంచుకోవాలి. చింతపండు అవసరం లేదండి, టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి ఆ పులుపు సరిపోతుంది. తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. 2 స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాబిచ్చుగా దంచుకున్న చిన్నుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, పప్పులోకి తాలింపునంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే, ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ పెసరపప్పుని ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.